మనిషి జీవితంలో దైవానుగ్రహం అన్నది చాలా అవసరం. అనుగ్రహం అంటే ఏమిటి? ఎక్కడ లేదు అనుగ్రహం? నీ తల్లి కడుపులో నుండి నీవు సురక్షితంగా బయటపడేంత వరకు ఉంది నా అనుగ్రహం. ఎన్నోసార్లు నీ కంటికి కనిపించని ఆ అదృశ్య హస్తం నిన్ను కాపాడుతూనే ఉంది. ప్రతి ఘటన అనుగ్రహమే. అయితే నీవే దాన్ని మంచి చెడు అని విభజించి అనుగ్రహం వచ్చిందని రాలేదని చెప్తున్నావు. గుర్తుంచుకో, అనుగ్రహము వీచే చల్లని గాలి లాంటిది. ఆ అనుగ్రహం కోసము నిత్యము ప్రార్థిస్తుండడమే నీ కర్తవ్యం. నీవు ప్రార్థన చేస్తూ నీ మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు అనుగ్రహం త్వరగా వస్తుంది. నీ జీవితాన్ని నీవు సరైన విధానంలో నిర్మించుకొని మంచి నిర్ణయం తీసుకొని సత్సంకల్పంతో అనుగ్రహాన్ని కోరినట్లయితే తప్పక లభిస్తుంది. అనుగ్రహం అన్నది నీ మంచికి, ఇతరులకు మంచి జరగడానికి అయితేనే వస్తుంది. నీకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించేదైతే అనుగ్రహము లభించదు. అప్పుడు నీవు బాధపడవలసిన అవసరం లేదు. ఎలా అయితే మనిషికి ధనము అవసరమో అలాగే అనుగ్రహము ఒక అత్యంత అవసరం. ఆ అనుగ్రహాన్ని సంపాదించటం కోసం నీవేమి చేయాలో ఆ సాధనలన్నీ చేయాలి. అనుగ్రహం నీకు రకరకాల రూపాల్లో వస్తుంది. ఒక్కసారి అనుగ్రహం నీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తూ కాపాడడం లాగా వస్తుంది. మరొకసారి సమస్యలకు పరిష్కారంతో వస్తుంది. మరోసారి నీ కోరిక తీర్చేలా వస్తుంది. మరొకసారి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యంలా వస్తుంది. మరొకసారి జీవితం నుండి నేర్చుకునే స్థితిలా వస్తుంది. మరొకసారి ఉన్నతమైన ఆధ్యాత్మికత స్థితిలా వస్తుంది. అనుగ్రహం యొక్క ఫలితము ఎప్పుడూ ఒకేలాగా ఉండాలనే నిబంధన లేదు. ఇన్ని రూపాలలో వచ్చే అనుగ్రహాన్ని గుర్తించగలిగిన వాడే ఉన్నతమైన వ్యక్తి. అనుగ్రహాన్ని సముపార్జించుటకు ఎన్నో మార్గాలు స్మరణ ద్వారా, సాధన ద్వారా, వివిధ సాంప్రదాయాల ద్వారా, సేవ ద్వారా, సంకీర్తన ద్వారా అన్ని మార్గాల్లోనూ పొందవచ్చు. నీవే మార్గం ఎంచుకున్నా లేదా అన్ని మార్గాలను ఎంచుకున్నా నేను నీకు తప్పక అనుగ్రహమిస్తాను. మీరు చేసేది నిజాయితీగా చేయండి. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాను.